శుభ్రంగా ఉండే పిల్లలతో ఉండే శుభ్రంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారు, చేయరా? చేస్తారు. అలాగే దేవుడు నన్ను గొప్పవాడు అంటున్నప్పుడు, దేవుడు నన్ను ఏ విషయంలో గొప్పవాడు అంటున్నాడు? అటువంటి వ్యక్తులు, అటువంటి గుణాలు ఎవరికొండే ఎత్తుక్కుంటారో ఎత్తుక్కోరా, అటువంటి వారితో స్నేహం చేయాలి. 2 కట్టెలు మండితే అగ్ని ఏమైంది? ఇంకా పెద్దగా వస్తుంది. ఎంతమంది పరిశుద్ధులు సహవాసం కలిసి ఉంటే అంత మంట వెలుగుతుంది. సింగిల్గా ఎవరు కూడా భక్తిగా ఎదిగే అవకాశం లేదు. సంఘ సహవాసం లేకుండా ఒక కట్టి మాత్రం ఎంతసేపు వెలిగిద్ది? కాసేపు వెలిగి ఆరిపోతుంది. నేనే చదువుకుంటా బైబిల్, నేనే భక్తిగా ఎదుగుతా అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? లోకం ద్వేషిస్తుంది, లోకం నుంచి శ్రమలు వస్తాయి, మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవాలి, ఒకరికొరకు ఒకరు హెచ్చరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, సంఘ క్షేమాభివృద్ధి చెందాలి. అందుకే సంఘ సహవాసంలో మాత్రం ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతాడు.